హామీలు ఇచ్చింది. అవి 6 హామీలుగా చెల్లమవుతున్నాయి. కానీ కొన్ని వందల రకాల హామీలు ఉన్నాయి. ఒక మహిళకి ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసే వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది. ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయిండు. డబుల్ బెడ్రూమ్ కట్టించలేకపోయిన చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంపద పొదలేదన్న ముఖ్యమంత్రి, మనసుంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి, దళితుల కోసమే పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఎలకల పడడం మనం చూసినాం. ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ, ఇదంతా మాటలతో నడిచేది కాదు. సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటే అయ్యేది కాదు. చెయ్యూపినంత మాత్రమే వచ్చేది కాదు. ఆస్కారం లేదు. 100% ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుతున్నాం. మేము ఈర్ష్యపడుతుంది. కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2014లో ఇవాళ అదే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరోసారి అధికారం ఇవ్వండి, ప్రపంచ చిత్రపటం మీద 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదని చెప్తుంది. ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీగా చెల్లమనేది. కానీ ఇవాళ భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా, ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా, ప్రపంచాన్ని నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పి పరిస్థితి వచ్చింది. ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు విడిపించి చెక్ చేసిన రోజు నుంచి ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, భారత ప్రధానమంత్రి కావచ్చు, అమెరికాలో అడుగు పెడితే రెడ్ కార్పెట్ స్వాగతం పలికే స్థాయికి ఎదిగింది దేశం. ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు విషయం అర్థమైంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు కావచ్చు, ఇవాళ విద్యార్థులు కావచ్చు, చదువుకున్న యువకులు కావచ్చు, ఇలా గురీగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ డిగ్రీ చేసే వాళ్ళు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా,